నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. ముందుగా చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ ఈరోజు ప్రధాని ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తని హైలైట్ చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపు అంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేసిన అంశాన్ని అన్ని ప్రధాన పత్రికలు హైలైట్ చేశాయి. ముందుగా ఈనాడును పరిశీలించినట్టయితే ఈనాడు ప్రజలు ఉన్నది మా వైపే అంటూ హెడ్లైన్ వార్తగా ఇవ్వడం జరిగింది. మా నిర్ణయాలన్నీ మధ్యతరగతికి మేలు చేసేవే, కేసీఆర్ కూటమి గురించి నాకు తెలియదు, ANI వార్తా సంస్థ ముఖాముఖిలో ప్రధాని మోడీ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఆ వెంటనే మరో వార్తగా తెలంగాణ హైకోర్టు ఆవిర్భావం అంటూ తెలంగాణ హైకోర్టు నిన్నటి నుంచి ప్రారంభమైన విషయాన్ని, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ సహా 13 మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పూర్తయిన ఉద్యోగుల విభజన, తెలంగాణలోనే అత్యధికంగా ఐచ్ఛికాలు, ఏపీకి ఐచ్ఛికాలు ఇచ్చిన వారు అక్కడికే, తెలంగాణలో ఖాళీ లేక డిప్యుటేషన్పై ఏపీకి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్త కేసీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈనాడు కాళేశ్వరంలో ఖరీఫ్ పండాలి, మార్చి నెలాఖరు కల్లా సివిల్ పనులు అయిపోవాలి, సీఎం కేసీఆర్ ఆదేశాలు, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ల పరిశీలన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్త ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే పంచాయతీ నగారా మోగింది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జనవరి 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పాలన గడువు తీరని 17 పంచాయతీలకు మినహాయింపు, కోర్టు కేసుల వల్ల మరో 2 చోట్ల నిలుపుదల, అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలు 12,732 అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. చలికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. చలితో జరభద్రం, గుండెపోటు తీవ్రత అధికం, రక్తంలోనూ చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు, చర్మం పొడిబారడంతో ఇన్ఫెక్షన్లు, పిల్లలు వృద్ధులకు మరీ ప్రమాదం, అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు, నేడు రేపు చలి తీవ్రం, ఆదిలాబాద్లో 5, మెదక్లో 6 డిగ్రీలు నమోదు అంటూ ప్రధానంగా ఈరోజు ఈనాడులో ఇచ్చిన వార్తలు ఇవి. మరో పత్రికను పరిశీలించినట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా సంగ్రామం ప్రారంభం, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. 3 విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం ఓటర్లు 1.49 కోట్లు, మొత్తం సర్పంచులు 12,732 అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 3 విడతల్లో ఎన్నికల నోటిఫికేషన్, ఈ నెల 7, 11, 16 తేదీల్లో నోటిఫికేషన్లు, ప్రచారం సాయంత్రం 6 గంటల వరకే, 21, 25, 30 తేదీల్లో పోలింగ్ రోజునే లెక్కింపు ఫలితాలు, ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికల అమల్లోకి ఎన్నికల కోడ్, కొత్త పథకాలు శంకుస్థాపనకు బ్రేక్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వార్తకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సంగ్రహం ప్రారంభం అంటుంటూ మంత్రివర్గ విస్తరణ లేటు అంటూ ఇక్కడే మరో వార్తను కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్కి సంబంధించిన ప్రాజెక్టుల టూర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఏమిటి నిర్లక్ష్యం, కరకట్టల నిర్మాణం ఇంకెప్పుడు, మేడిగడ్డలో సీఎం సూటి ప్రశ్న అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న ఫోటోని ఇక్కడ ప్రచురించడం జరిగింది. మన హైకోర్టు మన CJ, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అవతరణ అంటూ తెలంగాణ జస్టిస్ అంటూ వార్తనివ్వడం జరిగింది. తెలంగాణ చీఫ్ జస్టిస్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. మరోవైపు ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రధాని మోడీ వార్తను ఇవ్వడం జరిగింది. నాతోనే జనం, నాదే ప్రపంచనం, 2019 ఎన్నికలు కూటమి ప్రజల మధ్య అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆకాంక్షలు నెరవేర్చే వారి వెంటే ప్రజలు, ఎవరేమన్నా రాఫెల్పై ముందుకే, భారతదేశ భద్రతే నాకు ముఖ్యం, కాంగ్రెస్ ప్రథమ కుటుంబం బెయిల్పై, అయోధ్య తీర్పునకు ఆ పార్టీ అడ్డంకులు, కోర్టు తేల్చిన తర్వాతే ప్రభుత్వ బాధ్యత, సర్జికల్ స్ట్రైక్ అతిపెద్ద రిస్క్ అని తెలుసు, సూర్యోదయంలోపే వచ్చేయాలని చెప్పా, మా చట్టాల వల్ల నీరవ్ చోక్సీ పరారీ, దోచేసిన సొమ్ము ప్రతి పైసా కక్కిస్తాం, రుణమాఫీతో రైతుల కష్టాలు తీరవు, ఎన్నికలు ఒక కోణంలో మాత్రమే అంటూ ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది, మమతా నవీన్ చేరుతారని బీజేపీకి ఎవరు చెప్పారు అంటూ కేసీఆర్కి సంబంధించిన చంద్రబాబుకు సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన వార్తను మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. మోగిన పంచాయతీ నగారా,
ఎన్నికల నోటిఫికేషన్ జారీ 3 దశల్లో నిర్వహణ అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు సమీక్షించారు. డెడ్లైన్ మార్చి 31 అంటూ డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు పనులను పరిశీలించిన కేసీఆర్ అంటూ వార్తను హైలైట్ చేయడం జరిగింది. అయోధ్యపై ఆర్డినెన్స్ ఉండదు, న్యాయ ప్రక్రియ ముగిశాకే నిర్ణయం అంటూ నరేంద్ర మోడీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సాక్షిలో రుణమాఫీ రైతులందరికీ ప్రయోజనకరం కాదు, ఉర్జిత్ పటేల్ 7 నెలల క్రితమే రాజీనామా చేస్తానన్నారు. ప్రజలకు మహాకూటమికి మధ్యనే రానున్న ఎన్నికలు, నూతన సంవత్సరం, ప్రధాని మోడీ తొలి ఇంటర్వ్యూ అంటూ మోడీ ఇంటర్వ్యూను సాక్షి హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు మెట్రోకు సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఒక్క రోజే 2.25 లక్షల మంది మెట్రో జర్నీ, ప్రయాణికుల సంఖ్య 2 లక్షల మార్కులు దాటడం ఇదే తొలిసారి. నెలాఖరులోగా అమీర్పేట హైటెక్ సిటీ రూట్లో మెట్రో పరుగులు, అప్పుడు 3 లక్షలు దాటనున్న రోజువారీ ప్రయాణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్. కామెడీ కింగ్ కాదర్ ఖాన్ హిందీలో సుప్రసిద్ధ నటుడు అనారోగ్యంతో కన్నుమూత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పగలు గజగజ చలికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. సాక్షి పత్రిక రాష్ట్రంలో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, నేడు రేపు చలిగాలులు వీచే అవకాశం, కోహిర్లో అత్యల్పంగా 2.9 డిగ్రీలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కాళేశ్వరానికి సంబంధించిన వార్తను భారమంతా భూమి మీదే, కాళేశ్వరానికి భూసేకరణే అసలు సమస్య అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటూ సినీ నటుడు ప్రకాష్ రాజుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. 21, 25, 30 తేదీల్లో ఊరు పోరు, 3 విడతలుగా ఎలక్షన్లు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. 21, 25, 30 తేదీల్లో పోలింగ్, అదే రోజు తేదీల్లో కౌంటింగ్, ఫలితాల ప్రకటన 7వ తేదీ నుంచి నామినేషన్లు మొదలు, బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్, అభ్యర్థుల పేర్లకు నో గుర్తులు మాత్రమే. మంగళవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా వానాకాలానికి కాళేశ్వరం నీళ్లు అంటూ కేసీఆర్ కాళేశ్వరం సందర్శనకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. మన తొలి సీజే ప్రమాణ స్వీకారం, జస్టిస్ టీబీ రాధాకృష్ణన్తో ప్రమాణం చేయించిన గవర్నర్, తర్వాత 12 మంది జడ్జీలతో ప్రమాణం చేయించిన సీజే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఏఎన్ఐకి ఇచ్చిన వార్తను ప్రచురించడం జరిగింది. న్యాయ ప్రక్రియ ముగిసాకే అయోధ్యపై నిర్ణయం, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మోడీ వెల్లడి, అన్నదాతకు అండగా ఉంటాం, పొలం నుంచి మార్కెట్ దాకా సంస్కరణలు చేపడతాం, కాంగ్రెస్ రుణమాఫీతో ఒరిగిందేమీ లేదు, చంద్రబాబు ఇవి ఆక్రోశపు మాటలు, కూటమితో తెలంగాణలో ఏం జరిగింది, కేసీఆర్ ఫ్రంట్ గురించి నాకు తెలియదు అంటూ ప్రధాని ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని వెలుగు పత్రికలో మొదటి పేజీలో హైలైట్ చేయడం జరిగింది. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రభూమిని చూసినట్టయితే మోగిన పంచాయతీ నగారా అంటూ ఇవ్వడం జరిగింది. సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణం, తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకారం, వేగం మరింత పెంచండి అంటూ కాళేశ్వరంకి సంబంధించిన పనులను కేసీఆర్ ఫోటోని ఇవ్వడం జరిగింది. కోదండరాంకి సంబంధించిన అతను పరాజయానికి ఈవీఎంలు కారణం కాదు, ట్యాంపరింగ్ జరగలేదు, కోదండరాం సంచలన వ్యాఖ్యలు, టీడీపీ కాంగ్రెస్ నేతలకు చెప్పినా వినిపించుకోలేదు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంత సులువు కాదు అంటూ కోదండరాంకు సంబంధించిన ఒక వార్తను ఆంధ్రభూమి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ప్రధాని మోడీ ఇంటర్వ్యూను కూడా హైలైట్ చేయడం జరిగింది. కూటమికి ఓటమే అంటూ తెలంగాణలో పట్టిన గతే పడుతుంది, రాఫెల్లో అవినీతి అబద్ధం, దేశాన్ని నిజాయితీగా పాలించా, పాక్కు బుద్ధి చెప్పేందుకు సర్జికల్ దాడులు, అయోధ్యపై సుప్రీం నిర్ణయం శిరోజాజ్యం, రైతుల రుణమాఫీ ఎన్నికల స్టంటే, నోట్ల రద్దు తొందరపాటు కాదు, నరేంద్ర మోడీ ఉద్ఘాటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆంధ్రభూమి వీటిని ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో కొలుగు తీరిన మన హైకోర్టు, సీజేగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం, రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా పంచాయతీకి చాటింపు, 3 విడతల్లో ఎన్నికలు, మొదటి ఫేజ్లో జనవరి 7 నుంచి 21 వరకు, రెండో ఫేజ్ 11 నుంచి 25 వరకు, మూడో ఫేజ్ 16 నుంచి 30 వరకు పంచాయతీ పోరుకు నోటిఫికేషన్, పోలింగ్ రోజే కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక ఆ రోజే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మార్చి 31 డెడ్లైన్, ఎట్టి పరిస్థితుల్లో జూన్లో కాళేశ్వరం నీళ్లు అందాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్లైన్ మెయిన్ వార్తగా ఇవ్వడం జరిగింది.
మరోవైపు చూస్తే ప్రధానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఆర్డినెన్స్పై ఆలోచన. రామమందిర నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అయోధ్యపై అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గజగజలాడిస్తున్న చలి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఈరోజు హైలైట్ చేసిన ప్రధాన అంశాలు ఇవి. మరో పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో కేసీఆర్కు సంబంధించిన వార్తను మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టుల బాటసారి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జూన్లో నీరు ఇవ్వాల్సిందే అంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పంచాయతీ బేరీ అంటూ అతి పెద్ద వార్తగా ఇవ్వడం జరిగింది. 21, 25, 30 తేదీలో పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కోడ్ అమల్లోకి 12,732 పంచాయతీలు 1,13,190 వార్డులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా రైతు బంధుకు ఆర్థికవేత్తల ప్రశంస అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణలో రైతు బంధు పథకం అమలు చేస్తున్న తీరును ఆర్థికవేత్తల ప్రశంసతలో ముత్తెత్తారు. ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందరికీ బంధువాయ అంటూ రైతు బంధుకు రఘురామ్ రాజన్ మరో అంతర్జాతీయ ఆర్థికవేత్త ప్రశంసలు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మహాకూటమి విఫలం అంటూ నరేంద్ర మోడీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చిన వార్తలు. ఇవి ఈరోజు వచ్చిన దినపత్రికల్లో వచ్చిన వార్తలు. దీనిపై విశ్లేషణ కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైన వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన వార్తను ఇవ్వడం, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించిన వార్తను అన్ని దినపత్రికలు ప్రధానంగా ప్రస్తావించడం. 3 విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు డేట్లు వచ్చాయి. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఓవైపు హైకోర్టులో కేసులు, బీసీ రిజర్వేషన్లపై గొడవ జరుగుతుండగానే నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలపై స్టే తెద్దాం అనుకున్న బీసీ సంఘాలు ఎలా రియాక్ట్ అయితే చూడాలి. పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 3 విడతలుగా జరిగే ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు అన్ని ప్రధాన దినపత్రికలు ఇవాళ ఇవ్వడం జరిగింది. సంగ్రామం ప్రారంభం అంటూ ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పంచాయతీ నగారా అంటూ ఈనాడు ఇవ్వడం జరిగింది. మోగిన పంచాయతీ నగారా అంటూ సాక్షి ఇవ్వడం జరిగింది. అలాగే ఊరు పోరు అంటూ వెలుగు దినపత్రిక ఇవ్వడం జరిగింది. డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ డేట్ 3 విడతలకు సంబంధించిన డేట్లు, 3 విడతల్లో ఎన్నికలు 21, 25, 30 తేదీల్లో ఎన్నికల డేట్స్ ఇవ్వడం జరిగింది. కోడ్ కూడా అమలులోకి వచ్చిందంటూ ఇవ్వడం జరిగింది. తొలి విడత ఎన్ని పంచాయతీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. తొలి విడతలో 4,480 పంచాయతీలు, 39,832 వార్డులు. నామినేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి 9 వరకు ఉంటుంది. పోలింగ్ 21 ఉంటుంది. మొదటి విడత జరిగే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు 21 రోజు పోలింగ్తో ముగుస్తుంది. రెండో విడత జరిగే పంచాయతీ ఎన్నికలు 4,137 పంచాయతీ సర్పంచులు, 36,620 వార్డులు. జనవరి 11న నామినేషన్లు ప్రారంభమవుతాయి. జనవరి 13 గడువు ముగుస్తుంది. జనవరి 25న పోలింగ్, సాయంత్రం కౌంటింగ్. పోలింగ్ మార్నింగ్ నుంచి 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రానికి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మూడో విడత జరిగే ఎన్నికల్లో 4,115 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. 36,718 వార్డులకు జరుగుతాయి. దీని ప్రక్రియ జనవరి 16న ప్రారంభమవుతుంది. జనవరి 16 నుంచి గడువు జనవరి 18 వరకు ఉంటుంది. ఎన్నిక జరిగేది జనవరి 30. అంటే జనవరి 21, జనవరి 25, జనవరి 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయి. ఎన్నిక మధ్యాహ్నంకి అయిపోతుంది. ఎన్నిక జరిగిన సాయంత్రమే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. దీనికి సంబంధించింది అయితే
నిన్న కొన్ని అనుమానాలకు దావిస్తుంది. అలాగే కొంత ఇదిగా నిన్న సెలవు రోజు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది షెడ్యూల్ అనేది ఒక విమర్శకు దారితీస్తుంది. ఎందుకంటే కోర్టుల్లో ఉన్న ఈ కేసు ఉన్న దృష్ట్యా సెలవు రోజు ప్రకటించారా అనేది ఒక ఇది కనిపిస్తుంది. ఎన్నికల కోర్టు తీర్పుకు ముందే ప్రకటించాలని ఆర్ద్రతతో ప్రకటించారా అనేది చూడాలి. ఇది ముందే మోగిన నగారా అంటూ ఇవ్వడం జరిగింది. అంతా హడావుడిగానే అంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలను ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మళ్ళీ కోడ్ కూసింది అంటూ ఇవ్వడం జరిగింది. ఆర్ కృష్ణయ్య కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. మంత్రివర్గం లేకుండానే ఆర్డినెన్స్ అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. మంత్రివర్గం లేకుండానే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని దాని అమలును నిలుపు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీలకు 34% రిజర్వేషన్ల నుంచి 22% తగ్గించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు సాకుగా చూపి రిజర్వేషన్ కుదించడం సరికాదంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరగా అనుమతించలేదు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం బుధవారానికి ఈ పిటిషన్ విచారించే అవకాశం, అంటే ఈరోజు ఈ పిటిషన్ విచారించే అవకాశం ఉంది. అందుకే ఈలోపు షెడ్యూల్ వేశారా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఇది ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. బీసీ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి అని చూడాలి. నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి అక్కడ ప్రక్రియ మొదలవుతుంది. మరి ఎలా ఉంటుందో చూడాలి. నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల 7వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. ఓటర్ల జాబితా విడుదల వార్డుల వారీగా నామినేషన్ల దాఖలు జనవరి 7న ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు. నామినేషన్లకు దాఖలు తుది గడువు జనవరి 9 బుధవారం 5 గంటల వరకు. నామినేషన్ల పరిశీలన జనవరి 10 గురువారం 5 గంటల వరకు. అర్హత పొందిన నామినేషన్ల వెల్లడి జనవరి 10 గురువారం 5 గంటల వరకు. అప్పీలు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 11 శుక్రవారం వరకు. డిస్పోజల్ చేయడానికి జనవరి 12. ఇది మొదటి విడతకు సంబంధించిన షెడ్యూలు. ఉపసంహరణ తేదీ గడువు జనవరి 13. పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన జనవరి 13 నాడు ఎవరెవరు పోటీలో ఉన్నారనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది. మొదటి విడత పోలింగ్ జనవరి 21. ఉదయం పోలింగ్ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఇది మొదటి విడతకు సంబంధించిన షెడ్యూలును ఇవ్వడం జరిగింది. రెండో విడత షెడ్యూలు జనవరి 11న ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ ఓటర్ల జాబితా విడుదల జనవరి 11 వార్డుల వారీగా. నామినేషన్ల దాఖలు ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు. నామినేషన్ దాఖలు తుది గడువు జనవరి 13. నామినేషన్ల పరిశీలన 14 జనవరి 14. అర్హత పొందిన నామినేషన్ల వెల్లడి జనవరి 14. అప్పీలు చేసుకోవడానికి 15 జనవరి 15. డిస్పోజల్ చేయడానికి జనవరి 16. ఉపసంహరణ గడువు జనవరి 17. పోటీలో ఉన్న అభ్యర్థులు జనవరి 17 కల్లా క్లియర్ అవుతారు. జాబితా ప్రకటన రెండో విడత పోలింగ్ 25న జరుగుతుంది. అదే రోజు రిజల్ట్ వస్తుంది. మూడో విడత షెడ్యూల్కు సంబంధించి జనవరి 16న విడుదలవుతుంది. నామినేషన్ దాఖలు ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు. నామినేషన్ల తుదిగాడు 18 వరకు ఉంటుంది. జనవరి 18 వరకు. నామినేషన్ల పరిశీలన 19న. అర్హత పొందిన నామినేషన్ల వెల్లడి జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు. అప్పీలుకు జనవరి 20 వరకు టైం ఉంది. డిస్పోజల్ చేసిన తర్వాత తుదిగాడు 22 మధ్యాహ్నం లోపు అభ్యర్థులు ఎవరు బరిలో ఉన్నారనే విషయాన్ని బయటికి వస్తాయి. పోలింగ్ జనవరి 30న అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన 3 విడతల షెడ్యూలు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉంటుంది అంటే హడావుడిగా వేశారు అనేది ఒక విమర్శ ఉంది. దీన్ని ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. కోర్టు కేసుల వల్ల కూడా కొన్ని నిలిచిపోయినవి ఉన్నాయి. కొన్ని పంచాయతీలకు గడువు ముగియలేదు. ఒక 17 పంచాయతీలకు మినహాయించారు ఈ షెడ్యూల్ నుంచి. గడువు తీరని 17 పంచాయతీలకు మినహాయింపు. కోర్టుల వల్ల మరో 2 పంచాయతీలకు కూడా కోర్టు కేసుల వల్ల ఎలక్షన్ నిలిచిపోయాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 1.49 కోట్లు. బ్యాలెట్ పత్రాలు 3.36 కోట్లు.
అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి మొత్తం సర్పంచులు 12,372 మంది సర్పంచులను తెలంగాణ ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇది ఈనాడులో ఇచ్చిన ప్రధాన వార్త, ఎలక్షన్స్కి సంబంధించింది. సాక్షిలో కూడా ఈ వార్తను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మొత్తం ఎన్ని మండలాలు, దశలు, వివరాలు వీటికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం మండలాలు తొలి దశలో ఎన్ని మండలాలు అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. తొలి దశలో 197 మండలాలు, రెండవ దశలో 172 మండలాలు, మూడో దశలో 166 మండలాలు, మొత్తంగా 535 మండలాలకు సంబంధించిన విషయాన్ని సాక్షి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. పంచాయతీలు తొలి విడత జరిగే మండలాలు 197 మండలాల్లో 44,480 పంచాయతీలు, రెండో విడత 172 మండలాల్లో 4,137 మండలాలు పంచాయతీలు, మూడో విడత 166 మండలాల్లో 4,115 సర్పంచులు, అలాగే వార్డులను కూడా ఇవ్వడం జరిగింది. తొలి విడత 39,832 వార్డు మెంబర్లు, రెండో విడత 36,620 మెంబర్లు వార్డు మెంబర్లు, మూడో దశ 36,718 మంది వార్డు మెంబర్లు అని ఇవ్వడం జరిగింది. ఇది పంచాయతీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అంశం. కోర్టులో తీర్పులు, ఈరోజు జరిగే విచారణ హైకోర్టులో ఎలా ఉంటుంది, బీసీ సంఘాల రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాలి. అసలు ఎన్నికల ప్రక్రియనే ఆపేయాలని బీసీ సంఘాలు మొదటి నుంచి వాదిస్తున్నాయి. 34% నుంచి 22% తగ్గించడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిరసనను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం ఎన్నికలకు ముందుకెళ్తుంది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం 50% రిజర్వేషన్లతో మేము ఎన్నికలకు వెళ్తున్నట్టు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 34% నుంచి 22.5% రిజర్వేషన్ తగ్గింది. దీంతో బీసీలలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఒక వారం నుంచి ఆందోళన జరుగుతుంది. ఆందోళనలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కానీ ప్రభుత్వం మొండి పట్టుదలతో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే మేము ఎన్నికలకు వెళ్తామంటూ భీష్మించి కూర్చుంది. ఆ విధంగానే నోటిఫికేషన్ వచ్చింది. నిన్న సెలవు దినం, కోర్టుకు సెలవు దినం కావడంతో నిన్న హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసిందనే విమర్శ ఉంది. ఈరోజు చూడాలి బీసీ సంఘాల రియాక్షను, ప్రధాన విపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎలాగైనా ఎన్నికలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. బీసీలు ఎలాంటి ఆందోళన చేసినా కానీ ఏముంటుందో చూడాలి, ఎలాంటి పరిస్థితులు ఎదురుతాయి చూడాలి. ఇది పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన వార్తలు. మరో ముఖ్యమైన వార్తను తీసుకున్నట్టయితే, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు ఏఎన్ఐకి. ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాన్ని అన్ని ప్రధాన పత్రికలు హైలైట్ చేశాయి. 2019 ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వం నిర్ణయాలు, వాటికి సంబంధించిన అనేక అంశాలను ఆయన నిర్మోహమాటంగా ప్రస్తావించడం జరిగింది. జీఎస్టీ, నోట్ల రద్దు, నల్లధనం, వీటికి సంబంధించిన అన్ని అంశాలని ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలు మా వైపే ఉన్నారు, 2019లో మా వెంటే వస్తారు, మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు మహాకూటమికి ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ మరో అంశాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణలో ఏర్పడిన మహాకూటమి ఎలా ఫెయిల్ అయిందో దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లోనూ మహాకూటమి ఫెయిల్ అవుతుందని, మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేసిన అంశాన్ని అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. మా నిర్ణయాలన్నీ మధ్యతరగతికి మేలు చేసేవే, కేసీఆర్ కూటమి గురించి నాకు తెలియదు అంటూ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అన్ని అంశాలను ప్రస్తావించిన మోడీ, ప్రజలకు మేము దూరం కాలేదు అంటూ భారం మోపలేదు, ప్రజలకు మేము దూరం కాలేదు అంటూ ప్రధాని ఇచ్చిన అంశాన్ని ఈనాడు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను చూసినట్టయితే, భారం మోపలేదు, ప్రజలకు మేము దూరం కాలేదు అంటూ ఇవ్వడం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ గురించిన అంశాన్ని ఆయన ప్రస్తావించినప్పుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటు చేసినట్లు కానీ చేస్తున్నట్లు కానీ నాకు తెలియదు, నేను అజ్ఞాని అయితే అది తెలిసే అవకాశం లేదు అంటూ ఒక సెటైర్ ఇవ్వడం కూడా జరిగింది. రామమందిరంపై కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏఎన్ఐ విలేకరు అడిగిన ప్రశ్నకు రామమందిరంపై ముందుకు ఎందుకు వెళ్ళలేదు, తలాక్ తరహాలోనే అత్యవసర ఆదేశాలు ఎందుకు తేలేకపోయారు అన్న ప్రశ్నకు, ముమ్మారు తలాక్పై సుప్రీంకోర్టు తర్వాతే ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఇప్పుడు మందిరాంశం సుప్రీంకోర్టు చివరి దశలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టులో దీనికి వ్యతిరేకంగా కేసులు వేసేవారిని బయటకు రప్పించండి, అడ్డుకోకండి, న్యాయవాదులంతా కోర్టు ముందుకెళ్ళి ఈ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నా. అయోధ్య సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కూడా కృషి చేయాలంటూ మోడీ వారికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది.
మరోవైపు తెలంగాణ ఓటమిపై కూడా ప్రధాని స్పందించారు. తెలంగాణ, మిజోరంలలో భాజపా అధికారంలోకి వస్తుందని మా పార్టీతో సహా ఎవరు చెప్పలేదు, కనీసం అలాంటి ఊహ కూడా ఎవరు చేయలేదంటూ తెలంగాణలో వాళ్ళ పార్టీ పరిస్థితి, మిజోరాం గురించిన అంశాన్ని చెప్పింది. అయితే ఛత్తీస్గఢ్లో ఓటమిని మాత్రం ఒప్పుకున్నారు. ఛత్తీస్గఢ్లో మా పార్టీ ఓడిపోయింది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లో హంగ్ ఏర్పడింది. మేము కొన్ని సీట్లతో తగ్గాల్సి వచ్చింది. 15 అంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో యాంటీ ఇంకంబెన్సీ రాజస్థాన్లో పనిచేసింది. దానికి బాధ్యత మేమే తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది. మరో ప్రశ్నకు సమాధానంగా నోట్ల రద్దుతో ప్రయోజనం అంటూ చెప్పడం జరిగింది. నోట్ల రద్దు విఫల ప్రయోగం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో నోట్ల రద్దుతో ప్రయోజనం అంటూ నోట్ల రద్దును సమర్థించుకునే ప్రయత్నం చేశారు ప్రధాని. పెద్ద పెద్ద ఇళ్లలో పరుపుల కింద సంచుల్లో ఉండిపోయిన నోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. ఇది మంచి పరిణామం కాదా అంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. హడావుడి నిర్ణయం కదా నోట్ల రద్దు అన్నదానికి ఇదేం హడావుడి నిర్ణయం కాదంటూ సమర్థించుకున్నారు. ఏడాది క్రితమే మేము స్వచ్ఛంద వెల్లడి పథకం పెట్టి మీ నల్లధనం ఏదైనా ఉంటే జమ చేయండి అంటూ రాత్రికి రాత్రి రోజులు చెప్పాం. రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేయలేదు. ముందే మేము హెచ్చరికలు జారీ చేశాం. మీ 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 మనీని బ్యాంకుల్లో వేయండి అంటూ చెప్పాం. ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదంటూ చెప్పడం జరిగింది. జిఎస్టీకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని మాట్లాడడం జరిగింది. జిఎస్టీకి ముందు దేశంలో పన్ను ఎంత ఉండదో తెలుసా? వస్తువులపై 30 నుంచి 40% పన్ను రేట్లు. సామాన్యుడికి తెలియని రహస్య పన్నులు ఉన్నాయి, అవన్నీ సరి అవుతున్నాయి. జిఎస్టీ వల్ల సామాన్యుడికి మేలు జరుగుతుందని, జిఎస్టీ వల్ల ఆదాయం పెరిగింది, జిఎస్టీ పరిధిలోకి చాలా వ్యాపార సంస్థలు వచ్చినాయని, మధ్యతరగతికి మేలు చేకూరుస్తుందని జిఎస్టీని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు మోడీ. అలాగే నీరజ్ మోడీ, మాల్యా పారిపోయారు కదా అన్న ప్రశ్నకి అంతర్జాతీయంగా అంటే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన వాళ్ళ గురించి ప్రస్తావించు. మేము చట్టాలు కఠినతరం చేయబట్టే ఉక్కిరిబిక్కిరి అవ్వడం వల్లనే పారిపోయారు. కాంగ్రెస్సే అధికారంలో ఉండుంటే వాళ్ళు దేశంలోనే భరోసాగా తిరుగుండేవాళ్ళు. మేము ఖచ్చితంగా వాళ్ళని రప్పిస్తాం. అసలు వాళ్ళు పారిపోవడానికి మేమే కారణం. మా చట్టాలు కఠినతరం అవ్వడం వల్లనే వాళ్ళు దేశంలో తిరగలేని పరిస్థితుల్లో పారిపోయారు. అయినా సరే వాళ్ళని రప్పిస్తామంటూ ఈ పారిపోయిన వాళ్ళ ఆర్థిక నేరగాళ్ళు అనొచ్చు, లేదంటే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా వంటను తిరిగి రప్పిస్తామంటూ ప్రధాని చెప్పడం ఇక్కడ ముఖ్యమైన విషయం. మరో విషయాన్ని చూస్తే మోడీ మ్యాజిక్ తగ్గుతుందా అన్న ప్రశ్నకు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేవారిని అభినందిస్తున్నా అంటూ ఒక సైటైర్ వేయడం జరిగింది. ఇలా మాట్లాడుతున్నారంటే మోడీ మ్యాజిక్ అన్నది ఒక్కటి ఉన్నట్లే కదా, ప్రజల ఆకాంక్షలు మా మీదున్నాయి అంటే మోడీ మ్యాజిక్ తగ్గింది అన్న వాళ్ళ విమర్శలకు మరోసారి కౌంటర్ వేశాడు. అంటే నా మ్యాజిక్ ఉంటేనే కదా తగ్గేది పెరిగేది, అంటే మోడీ మ్యాజిక్ ఉన్నదని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నందుకు ముందుగా అభినందిస్తున్నా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరోవైపు ఉత్తర దక్షిణ తేడా లేదు అంటూ ఉత్తరాది దక్షిణాదికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. దక్షిణాదిలో మీరు ఎన్ని పర్యటనలు చేసినా మీ పరిధి పెరగలేదు అన్నదానికి ఇలాంటి భ్రమలను వ్యాపింపచేయడం మంచిది కాదు. ఇదివరకు భాజపాను ఉత్తరాది పార్టీ అని, అగ్రవర్ణాల పార్టీ అని, పట్టణాల వారి పార్టీ అనేవారు. కానీ గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం, అంతటా విస్తరించాం. ప్రాంతీయ ఆకాంక్షలను బలమివ్వడం మా సూత్రం అంటూ దక్షిణాది ఉత్తరాదికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరోవైపు శబరిమలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించడం జరిగింది. తలాక్తో శబరిమలను పోల్చలేం. ఒకవైపు ముమ్మారు తలాక్ నుంచి ముస్లింల మహిళలకు విముక్తి కల్పించి సంప్రదాయాల నుంచి వారికి రక్షణ కల్పించాలనుకుంటున్నారు. మరోవైపు శబరిమల విషయంలో మీ పార్టీ సంప్రదాయాలను గౌరవించాలని చెబుతోంది. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పడం జరిగింది. ముస్లిం మహిళలకు ఒక న్యాయం, హిందూ మహిళలకు ఒక న్యాయం అంటూ ఇక్కడ ప్రస్తావించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ. తిరిగి రేపటి పేపరు ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.